ఇప్పుడు ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మీ ప్రత్యర్థి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే. వాళ్ళ కుటుంబానికి మీ కుటుంబానికి ఏమైనా వైరం ఉందండి? తగాదాలు కానీ వైరం కానీ, అంటే రాజకీయంగా తప్ప, అంటే వ్యక్తిగతంగా కుటుంబాల పరంగా ఏమైనా వైరం ఉందా? నాకు ఏ కుటుంబంతో వైరం లేదా. ఓకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పుట్టిల్లు మా ఇంటి ఎదురే. ఓకే వాళ్ళమ్మ మా పెదనాన్న కూతురే అవుతుంది. ఓకే కాకపోతే వైరం అనేది ఏంటంటే రాజకీయంగా ఎప్పుడు కూడా వాళ్ళకి మాకు వైరమే ఉంటుంది. వ్యక్తిగతమైన వైరాలు లేవు, కానీ వాళ్ళ ఆలోచన, వాళ్ళ దృక్పథం, వాళ్ళ నడవడిక వేరు, మాది వేరు. అలా రాజకీయ వైరం తప్పితే వ్యక్తిగతమైన వైరం లేదు. పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారి భార్య అన్నపూర్ణమ్మ గారు మా నాన్నకి సొంత కజినే. ఇది ఒక రకమైన అదేనండి, అంటే అంత దగ్గర బంధుత్వం ఉండి కూడా అంత క్రూరంగా వ్యవహరించాల్సిన అవసరాలు ఏముంటాయండి? మేమైతే సిద్ధాంతపరంగా 60 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా డివియేట్ అవ్వకుండా మా మనసుకు, మా క్యారెక్టర్ని మేము నిలబెట్టుకుంటూనే నడిచామండి. అందుకే 60 సంవత్సరాలు నాన్నగారులే ఉన్నా లేకపోయినా ఈరోజు నాగిరెడ్డి కుటుంబంగా ఒక గుర్తింపు ప్రజలు ఆదరిస్తున్నారంటే కారణం మా నిజాయితీ, మా నడక, మా నడవడిక. ఇప్పుడు మీ హయాంలో మీ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమం కొత్త పుంతలు తొక్కింది, అంటే ప్రభుత్వాలు ప్రకటించకపోయినా కొంత సాధారణంగా నాయకులు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. చాలా కాలంగా పల్నాడు దౌర్భాగ్యం ఏంటంటే, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో మేము ఎప్పుడన్నా డాబా మీద పడుకొని ఉంటే నాగార్జున సాగర్ ఫుల్ అయినప్పుడు ఆ గేట్లు రిలీజ్ చేస్తే ఆ దూకుడు శబ్దం మా కళ్ళకి చెవులకు వినపడద్దండి, గాలివాలను. ఓకే, కానీ మా పొలాల్లోకి నీళ్లు రావు, శబ్దం మాత్రమే వస్తుంది. శబ్దం మాత్రం వస్తుంది. చూడటానికి దగ్గరగా పోతే మాకు నిండా జలాశయం కనపడుతుంటుంది. మా పరిస్థితి ఏంటంటే సముద్రంలో ఉన్నాం, చుట్టూ నీళ్ళు ఉన్నాయి, కానీ తాగటానికి లేదన్నట్టుగా ఉంటుంది పల్నాడు ప్రజల పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా మా నాన్నగారు ఉన్నప్పుడు 2 విషయాలు ఉండేవి. ఆయన అక్కడ గొట్టిపాళ్ళ గంగలకుంట మధ్యలో, సిరిగిరిపాడును గంగలకుంట మధ్యలో ఒక పిచ్చుకల వల్ల వాగు మీద ఒక చెరువు కట్టియాలి అనేది ఒకటి ఉండేది. ఆయన కూడా కొన్ని స్వయంగా కొత్తపల్లి దగ్గర కాంట్రాక్టర్గా ఒక చెరువు చేశాడు. అమ్మగారి టైంలో మాత్రం అది నెరవేరింది ఒకటి. రెండవది ఏంటంటే వరికపూడి సెల దశాబ్దాల కళ. అది ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు, కోటా సైదయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడు అమ్మగారు శాసనసభ్యురాలుగా ఉంది. వరికపూడి సెల గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ కావాల్సి వస్తుంది, అది కొంచెం ఇబ్బందిగా అవుతుందనే ఉద్దేశంతో ఏం జరిగిందంటే అమ్మ అప్పుడు జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి ఒక స్కీము ప్రపోజ్ చేయించి స్థానికంగా ఉన్న ఇంజనీర్లతో వాళ్ళతో సంప్రదించి ఇది చేయటం, చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, వారు ఆమోదించటం. ఆ తర్వాత అటవీ అనుమతులు రాక ఆ ఫారెస్ట్ ఈరోజు ఉన్నంత ఫ్రీడమ్ కూడా లేదు ఆ రోజు. దానికోసం 4-5 సార్లు ఢిల్లీ వెళ్ళటం. ఒక సందర్భంలో వాజ్పేయి గారు హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఏమో ఫైల్ పట్టుకొని నిలబడి ఉంటే బాబు గారు ఏంటమ్మా అంటే, ఇట్లా మా వరికపూడి సెల్దండి ఫారెస్ట్ క్లియరెన్స్ లేక పనులన్నీ ఆగిపోయినాయి అని చెప్పి అడిగినప్పుడు వాజ్పేయి గారికి తెలుగు అర్థం కాదు కాబట్టి ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము సీనియర్ లీడరు పల్నాడులో, డైనమిక్ లీడర్, ఆయన భార్య, ఆయన చనిపోయారు. ఆమె వెనుకబడిన ఈ ప్రాంతం కోసం డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ యూజ్ చేస్తే ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రాబ్లం వచ్చింది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాజ్పేయి గారు స్వయంగా ఆయన సైన్ చేస్తే టిఆర్ బాలు గారు సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్, ఆయన అనుమతి ఇవ్వటం. దానికి కూడా మెగా కృష్ణారెడ్డి గారే కాంట్రాక్టర్ ఆ రోజుల్లో. సరే, అదేదో జరిగిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే వీటిల్లో కూడా రాజకీయాలు చొప్పించి ఈరోజు 8.5 కోట్లు ఆ రోజు ఖర్చు పెట్టి చేసిన ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మూలన పడిపోయింది. మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేని పరిస్థితి. మొన్న యాక్చువల్గా జరివాగు కాకుండా వరికపూడి సెల ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు, పల్నాడు ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది, అప్ టు బల్లాపల్లి మండలం వినుకొండ నియోజకవర్గం వరకు కూడా. కానీ మొన్న రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి చేశారు. అది అడ్డంకి వచ్చినప్పుడే జరివాగ్గా మార్చాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బిఫోర్ లాస్ట్ మంత్లో వచ్చి ఇది చేశారు. ఆయనే ఒక టైంలో ఎద్దేవా చేశాడు. ఏడాది ముందో
6 నెలల ముందు అంటే శంకుస్థాపన చేయటం అంటే మోసం అంటారు. అదే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనో ఏడాదిలోనో టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారని. అది మోసమా ద్రోహమా తెలియదు. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం దాని మీద ఒక కొర్రేయటం జరిగింది. మరి దశాబ్దాల కళ నెరవేరాలి అని చెప్పేసి నా ఆకాంక్ష. అది బాబు గారి హయాంలోనే జరగాలి. దానికి మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఒప్పించైనా సరే ఈ ప్రజల కళను నెరవేరి అపర భగీరథుడిగా పల్నాడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా బాబు గారు ఉండాలనేది నా ఆకాంక్ష. మీ ఆకాంక్ష డెఫినెట్గా రేపు ఎన్నికల్లో మీరు గెలుస్తారు, మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది స్పష్టంగా. మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఆ సందర్భంగా? ఎందుకంటే మీకు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఎడ్డువంటే తెడ్డువనే రకం కాదని నాకు అనిపిస్తుంది. మీరు ఎలా భావిస్తున్నారో కానీ ఆయన కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ప్రజల కష్టసుఖాలు, రైతాంగ కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా నాగార్జున సాగర్ ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర ప్రాంతం బోర్డర్లో ఆ రోజు ఎంతోమంది వ్యక్తులు తమ భూములు కోల్పోయి మరి ఇదైతేనే ఆ ప్రాజెక్టు ఈరోజు ఇంతమంది దాని ఫలితాలు అనుభవిస్తారని ఎంతోమంది త్యాగం కూడా ఉంది. అటువంటి మరి ఆ రోజు నాగార్జున సాగర్ నిర్మాణం జరిగిన టైంలో కోస్లా కమిటీ కూడా ఒక నివేదిక స్పష్టంగా ఇచ్చింది. ఎక్కడైతే ఈ నాగార్జున సాగర్ జలాశయం ఉందో ఈ ప్రాంతం మాత్రం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ ప్రాంత వాసులకి న్యాయం జరగాలి అని చెప్పేసి కోస్లా కమిటీ కూడా స్పష్టమైన నివేదిక ఇచ్చింది. కాబట్టి మరి వారు కూడా సహృదయంతో గౌరవించి పల్నాడు ప్రాంతాలను మరి ఆవేదనని అర్థం చేసుకుని అనుకూలమైన స్పందిస్తారని చెప్పేసి ఆశాభావం ఉంది. మరి మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇది మానవతా దృక్పథంతో ఆలోచించమంది రేవంత్ రెడ్డి గారిని కూడా మరి కోరుతారని చెప్పేసి ఆ కళ నెరవేరుతుందని చెప్పేసి నా భావన.